వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల కేంద్రంలో గల అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని అరెస్టు చేయడం, ఎంపీ ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం, మరి అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న పలువురు ఎంపీలను అరెస్టు చేయడం బాధాకరమని, ఇది ప్రజాస్వామ్యమేనా లేకుంటే మోడీ రాజ్యమా, రానున్న రోజుల్లో ప్రజలు ప్రధానమంత్రికి తగిన బుద్ధి చెబుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత అయినటువంటి భావి ప్రధాని మా రాహుల్ గాంధీ గారిని అక్రమ అరెస్టు చేసి ఈరోజు బీజేపీ పార్టీ చేసినటువంటి తప్పుని పర్టికులర్గా కనిపెడుతుంది దేశవ్యాప్తంగా. కావున రాహుల్ గాంధీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఎక్కడైనా అరెస్టులు కానీ ఇలాంటివి చేస్తే దేశం మొత్తం అడ్డవుడికి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు దేశంలో నడుస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన, ఈ చోర్ మోడీ మా ఓట్లని దొంగతనం చేసి గెలిచి ఇవాళ పిఎం సీట్లో కూర్చొని ఇవాళ మా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతని చూడకుండా కూడా రాహుల్ గాంధీ గారిని ఇవాళ అరెస్టు చేయడం, మా ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీని కూడా అరెస్టు చేయడం, అదేవిధంగా ఇండియా కూటమిలో సంబంధించిన ఎంపీలను కూడా అరెస్టు చేయడం, ఇది చాలా దుర్మార్గమైన పని. బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు కూడా భయపడం. నువ్వు చేసినటువంటి దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం అని ఏంటనేది మేము పార్టీ జుడ్రుపాడు మండల పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మోడీ, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బ్యాలెట్ ఓటు మీద ఓటుకు వెళ్ళి భవిష్యత్తులో బ్యాలెట్ ఓటు మీద ఓటుకెళ్ళి నువ్వు గెలు, అప్పుడు నేను నీ సత్తా ఏంటో చూపించు. కానీ మా రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని జులూరుపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ, ఇదే కాదు భవిష్యత్తులో కూడా ఈ కార్యాచరణ ఇప్పుడు ఆగదు. మా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా అని బగ్గుమంటది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నిన్ను బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. కేసు నరేంద్ర మోడీ, నువ్వు గుర్తు పెట్టుకో, నీకు ఇదే ఆఖరి సీట్ అని నువ్వు గుర్తు పెట్టుకొని ఈ జులూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను.